ఎలప్రల్లో 120 సంవత్సరాలు నామహోతో చెప్పించాడు. బుర్రకెక్కిందా వాళ్ళకి? సమూయేలుతో సౌలుకి 40 ఏళ్ళ వరకు చెప్పించాడు. బుర్రకెక్కిందా సౌలుకి? 4 రోజులు ముందు నుంచి చెప్తున్నాడు దేవుడు, మహిమార్థంగా వచ్చింది, మహిమార్థంగా వచ్చిందని. ఆ మార్తకు గాని మరీకి గాని చుట్టూ ఉన్న వాళ్ళకి బుర్రకెక్కిందా? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు ఇలా చేశాడని పశ్చాత్తాపడ్డు. ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని చెప్పండి, పశ్చాత్తాపడతాడు. ఆయనను బట్టి ఆయన పశ్చాత్తాపడలేదు, మనల్ని బట్టే చెప్పండి ఆయన పశ్చాత్తాపడతాడు. ఆయనకన్నీ తెలుసు. ఈరోజు నీకు ఏం చేయాలో తెలుసు, రేపు ఏం చేయాలో తెలుసు. అవన్నీ మనకి ఏం చేయాలన్నా ఆయన అనుకున్న కార్యాలు సమస్తము సమకూడి ఆయన అనుకున్న సమయానికి జరగాలి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో అడుగు జాడల్లో చెప్పండి నడిసిపోవాలి. ఆయన చెయ్యమన్నది చెయ్యాలి, చెయ్యొద్దన్నది మానేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లెగాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు జరిగించాలి. ఆయన బలమైన హస్తముల కింద అణిగి మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతాపపడడు, పశ్చాత్తాపడ్డు, మనల్ని బట్టి మహిమను పొందుతాడు. ఇంకా ఇచ్చిస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడు. నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. దేవుడు మన జీవితాన్ని బట్టి ఆనందించాలి తప్ప మన జీవితాన్ని బట్టి ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని దేవుడు అనుకున్నాడో మన జీవితాలు ఆ రోజే గుర్తుపెట్టుకోండి. మూసేసుకున్న వారు మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులం అయిపోవాలి.